కోదాడ పట్టణంలో గల భారత్ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల భారత్ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కన్నుల పండుగగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మంత్రి ప్రకాడ శ్రీధర్రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ స్కూల్ పోషకులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అని చెప్పి వారి యొక్క గొప్ప మనసును చాటుకున్నారు. అలాగే స్కూల్ 1992లో ప్రారంభించామని అప్పటి నుండి ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు మంచి చదువుతో పాటు నైతిక విలువలను క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులుగా సమాజానికి అందిస్తున్నామన్నారు. అలాగే ఎంతో మంది డాక్టర్స్, ఇంజనీర్లు గొప్ప స్థాయిల్లో విదేశాల్లో కూడా ఉన్నారని గర్వంగా చెప్పారు. కరోనా టైంలో కూడా మా వంతుగా స్కూల్ నుండి కొంతమందికి సేవ చేశామన్నారు. నీటిని వృధా చేయవద్దని ఈ సంవత్సరం నుండి స్కూల్లో పిల్లల యొక్క పుట్టినరోజు నాడు స్కూల్ నుండి ఒక మొక్కను ఇవ్వడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు ఆ మొక్కను సంరక్షణను జాగ్రత్తగా చూడండి, ఆ ప్రకృతిపై వారికి ఉన్న ప్రేమను చాటుకోండి అని తెలిపారు. అలాగే విద్యార్థులకు విద్యతో పాటుగా కరాటే, డ్యాన్స్, సంగీతం కూడా నేర్పిస్తున్నామని, విద్యతో పాటు వారి యొక్క వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని చెప్పారు. తల్లిదండ్రుల వద్ద ఎటువంటి ఫీజును తీసుకోవడం లేదని తెలియజేశారు. ఈ యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి హాజరైన తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యం యొక్క గొప్ప మనసుకి ఎంతో ఆశ్చర్యపోతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. డబ్బే ప్రధానంగా నడుపుతున్న పాఠశాలలు ఉన్న ఈ రోజుల్లో డబ్బు కంటే కూడా సమాజానికి ఉపయోగపడేలా పిల్లల్ని తీర్చిదిద్దుతూ వారి యొక్క భవిష్యత్తు గొప్పగా బాగుపడాలని కోరుకుంటూ ఫీజుల విషయంలో కూడా మాకు అందుబాటులో ఉన్న ఈ భారత్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లంబోదర వర కుంజవర్తిత కుంకుమవర్ణధరం శ్వేతశృంగం వీర సుహస్తం ప్రీతిత సఫల ఫలం శ్వేతశృంగం వీర సుహస్తం ప్రీతిత సఫల ఫలం నయనయుత నాగ విభూషణ నానా గణపతితం నయనయుత నాగ విభూషణ నానా గణపతితం నానా గణపతితం తత్తం నానా గణపతితం తత్తం నానా గణపతితో అగణిత ఫణి పడబడి గణగిరణి అరుణిత నిజతను రవిధ వదన ధూమ్రవర్ణం తథాష్టమౌ నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననో అగణిత ఫణి ఫణమణి గణ కిరణై అరుణిత నిజతను రవిధ వదన అగణిత ఫణి ఫణమణి గణ కిరణై అరుణిత నిజతను రవిధ వదన తట తట ఉటధలి కులకళ వినతో గణపతి రభమత ముదమిహ తను లంబోదర వర కుంజవస్థిత కుంకుమ వర్ణధరం లంబోదర వర కుంజవస్థిత కుంకుమ వర్ణధరం శ్వేతశృంగం వీర సుహస్తం ప్రీతిత సఫల ఫలం
नयनत्रययुत नागविभूषण नानागणपतितौ नयनत्रययुत नागविभूषण नानागणपतितौ नानागणपतितं तत्तं नानागणपतितं तत्तं नानागणपतितो अगणित फणिफण फणिगणकिरणै अरुणित निजतनु रविधर वदना तट तट उटधलि कल कल विनदो गणपति रभमत मुदमिह तनुः लंबोदर वर कुंजवर्तित कुंकुमवर्णधरम् लंबोदर वर कुंजवर्तित कुंकुमवर्णधरम् श्वेतशृङ्गं दीनसुहस्तं प्रीतित सफलफलं श्वेतशृङ्गं दीनसुहस्तं प्रीतित सफलफलं नयनत्रययुत नागविभूषण नानागणपतितौ नयनत्रययुत नागविभूषण नानागणपतितौ नानागणपतितं तत्तं नानागण एकादशं गणपतिं द्वादशं तु गजाननौ अगणित मणिगणकिरणै अरुणित निजतनु रविधर वदना अगणित फणिफण मणिगणकिरणै अरुणित निजतनु रविधर वदना तट तट उटधलि कुलकल विनदो गणपति रभमत मुदमिह तनुः लंबोदर वर कुंजवर्तित कुंकुमवर्णधरम् लंबोदर वर कुंजवर्तित कुंकुमवर्णधरम् श्वेतशृङ्गं दीनसुहस्तं प्रीतित सफलफलम् श्वेतशृङ्गं दीनसुहस्तं प्रीतित सफलफलं नयनत्रययुत नागविभूषण नानागणपतितौ नयनत्रययुत नागविभूषण नानागणपतितौ नानागणपतितं तत्तं गणपतितं तत्तं नानागणपतितो अगणित फणिफण फणिगणकिरणै अरुणित निजतनु रविधर वदना कमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देवा मम तापमपाकुरु देवा मम तापमपाकुरु देवा
పడికి వెళ్తున్నా. పడికి లేదేం లేదు, వచ్చి నాతో కట్టలు మడతబే. సరేనా అన్న? అమ్మో నువ్వా? నేను చాలా భయపడుతున్నా. నీకు ఉత్తరం వచ్చింది రంగయ్య. చదువుతూ రానా? నువ్వు నన్ను పడికి పంపిలే నేను ఎందుకు చదువుతా? నీ చదువు. నాకు ఈ ఉత్తరం చదవడం రాదు. అక్కడి నుంచి ఎవరో వ్యక్తి టిప్టాప్ గా రెడీ చేస్తున్నారు. బాబు కొంచెం ఈ ఉత్తరం చదువు. ఏముంది బాబు ఉత్తరంలో? నాకు కరెక్ట్గా చదవటం రాదు, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. నువ్వు చదవయ్యా, చదువు. బాబు చదువు. ఇది తెలుగులో ఉంది, నేను చదువుకుంది ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు రాదు, నేను చదవనుకో. చూస్తే టిప్ టాప్ గా ఉన్నాడు తెలుగు. ఇప్పుడు ఇది ఎవరితో అబ్బో ఈ రంగయ్య దొరికితే నా పని ఇది. ఆగు బాబు ఆగు, ఈ ఉత్తరం కొద్దిగా చదువు బాబు. నేను చదువుకోలే. చదువుకోలే. ఇప్పుడు ఈ ఉత్తరం ఎవరు చదువుతారు? అక్కడి నుంచి ఎవరో వ్యక్తి హీరోలాగా సూటు బూట్ వేసుకొని వస్తున్నాడే. బాబు ఈ ఉత్తరం కొంచెం చదువు బాబు. ఏముంది బాబు ఉత్తరంలో? నువ్వు చదువు బాబు చదువు. ఏం ఆలోచిస్తున్నావు బాబు? ఎప్పుడో 10వ తరగతిలో చదువుకున్నావు, ఇప్పుడు గుర్తుంటాయా? చదవద్దు, ఏం చదవద్దు. ఎవరు చదువుతారు? ఎవరు అక్కడి నుంచి ఎవరు వస్తున్నారు? బాబు కొంచెం ఉత్తరం చదువు. ప్రియమైన రంగయ్యకు నీ మామయ్య రావినాథకి ఏమనగా మీ బామర్ది. ప్రియమైన రంగయ్యకు నీ మామయ్య రావినాథ్గా ఏమనగా హాస్పిటల్. ప్రియమైన రంగయ్యకు రాయనది ఏమనగా మీ బామర్ది 2 కవలలకు జన్మకుడయ్యాడు. ఇంత మంచి శుభవార్తకు మీరు ఏడుస్తారేంద్రా? రంగయ్య నువ్వైనా ఎట్లా చదువుకోవాలి, నీ కొడుకునన్నా చదివి. అరే నాన్న ఇలాగా ఏంటిది నాన్న? నేనుగైనా ఎట్లాగో చదువుకోలే, నేను స్కూల్లో జాయిన్ చేపిస్తాను కదా. చదువుకోకపోతే నాలాగా అందరు కష్టపడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ పిల్లలని చదువుపియండి. చదువు వల్ల జ్ఞానం సంపాదించవచ్చు. తీసుకోబోతున్నాను స్టూడెంట్స్. కనిల్ కుమార్. నా పేరు అనిల్ కుమార్ కాదు సార్, కే అనిల్ కుమార్. విడదీసి చదవాలి సార్. అలాగే చదువుతాను, కూర్చో. ఎస్ శ్రావణ్ కుమార్. నా పేరు శ్రావణ్ కుమార్ కాదు సార్, శ్రావణ్ కుమార్ కలిపి చదవండి సార్. ఓకే సిడౌన్. చుపేందర్. నా పేరు చుపేందర్ కాదు సార్, నా పేరు సిహెచ్ చుపేందర్. విడదీసి చదవాలి సార్. సరే బాబు, నువ్వు 20 days నుంచి జ్వరం వచ్చిందని స్కూల్కి రాలేక డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మన్నా, తెచ్చావా? లేదు సార్. ఎందుకు? అది ఎంత అడిగినా ఇవ్వనన్నాడు. తను కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికేట్ అది ఇవ్వను పోమన్నాడు సార్. సర్టిఫికేట్ అంటే నీకు అలా అర్థమైందా? డాక్టర్ నీకు టెస్ట్ చేసిన సర్టిఫికేట్ రా నేను తెమ్మన్నది. ఓకే సార్. ఓకే సిడౌన్. డబ్బాస్. నా పేరు డబ్బాస్ కాదు సార్, డి అబ్బాస్. విడదీసి చదవాలి సార్. అలాగే కూర్చో. బి ఆంటీ. బి ఆంటీ. బి ఆంటీ. ఏంట్రా లేటు? మీ మమ్మీ మీ డాడీ గొడవ పడితే ఎందుకు లేట్ అవుతుందిరా? సర్లే కూర్చోపో, ఎప్పుడు లేట్ అయ్యాడు. బి ఆంటీ. సార్ నా పేరు బి ఆంటీ కాదు సార్, బంటి. కలిపి చదవాలి సార్. ఏ పేరు రావి? ఒకడేమో కలిపి చదవమంటాడు, ఇంకొకడేమో విడదీసి చదవమంటాడు. అసలు నేను అటెండెన్స్ తీసుకొని పోండి. సర్లే బాబు, పిల్లలు మీరు పెద్ద
లాయర్ జాబ్ చేస్తూ కిరాణా నడుపుకుంటాను సార్. అవుతావురా అవుతావు, నువ్వు ఇవన్నీ అయ్యేలోపు ఎక్స్పైరీ అయిపోతావురా సార్. అరే బాబు, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా? పెళ్లి చేసుకుంటా సార్. అలా కాదురా నువ్వు. అతిథులు అందరికీ నమస్కారం. విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఇంకా జరిగినవి కేవలం 11-12 ఏట, ఇంకా జరగవలసినవి సుమారుగా ఇన్ని ఉన్నాయి. మన ఓపికకు పరీక్ష. ఈ సందర్భంలో నేను స్కూలుకు సంబంధించిన రిపోర్ట్ చెప్పమని చెప్పేసి మా టీచర్ల ఆదేశం. మీ సమయాన్ని నేను ఎక్కువగా తీసుకోను. సుమారుగా 32-33 సంవత్సరాల ప్రస్థానం ఈ స్కూల్, భారత్ పబ్లిక్ స్కూల్. అనేక రకాల ఆటుపోట్లని తట్టుకుంది, పోటీని తట్టుకుంటూ ఉంది. ఇట్స్ ఏ ప్రాసెస్. ఇప్పటికీ 10th క్లాస్ వాళ్ళు, మన స్కూల్ నుంచి 10th క్లాస్ వాళ్ళు వెళ్ళిపోయి 2000 సంవత్సరం నుంచి మన దగ్గర నుంచి 10th బ్యాచ్ బయటికి వెళ్ళటం మొదలుపెట్టింది. 10th రాసి అలా సుమారుగా ఇప్పటికీ ఒక 25 బ్యాచెస్ని ఇక్కడి నుంచి మన స్కూల్ నుంచి పంపించడం జరిగింది. 1992లోనో 93లో ప్రారంభించినప్పుడు ఏవైతే ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉండి ప్రారంభించామో సుమారుగా ఇప్పుడు అదే పద్ధతిలో వెళ్తున్నాం. నేను ఇది స్కూల్ రిపోర్ట్గా చెప్పలేను. నా మనసుకు సంబంధించిన ఇంత దూరపు ప్రయాణంలో కొత్తగా ఇప్పుడు కనపడుతున్నటువంటి కొన్ని విషయాల్ని మీ ముందు ప్రస్తావన చేస్తాను. దీంట్లో పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను విన్నవించుకునే ఒక చిన్న ముక్క ఏమిటంటే, ఇంతకు పూర్వము పాఠశాల నడపడం అనేది చాలా సంతోషంగా నడుపుకుంటూ ఉండేవాళ్ళం. పిల్లలు అలా సహకరించేవాళ్ళు, పేరెంట్స్ అలా సహకరించేవాళ్ళు. ఈ సంవత్సరము గత 2 సంవత్సరాలుగా బాగా పర్టిక్యులర్గా కరోనా తదనంతరము ఈ జాడ్యం బాగా ఎక్కువైంది. పేరెంట్స్ దయచేసి కొంచెం జాగ్రత్తగా దీన్ని విని, దీన్ని నేను షికాయత్ లేదా కాంప్లైంట్ లేదా ఎవరి మీదనో ఎత్తి చూపిస్తున్నాను అనేటువంటి ఒక ధోరణిలో కాకుండా దీని విషయంలో మనం ఏ రకంగా స్పందిస్తే బాగుంటుందో అది ఆలోచించి కొంచెం దీన్ని మీ తదుపరి రియాక్షన్ ఉంటే బాగుంటుందని నా కోరిక. అందుకని విన్నవించుకుంటున్నాను. పర్టిక్యులర్గా స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ ఇది చాలా దారుణంగా ఉంటుంది. ఎంతవరకు వచ్చింది అంటే, గత 2 సంవత్సరాల నుంచి, ఇది 3వ సంవత్సరం నాకు, 10th క్లాస్ స్టూడెంట్స్ని కూడా నేను ఎగ్జామినేషన్ టైంలో కూడా చూడట్లేదు అందరినీ. ఇది నాకేనా అని నేను మిగతా కరస్పాండెంట్స్ని కూడా కొంత కనుక్కొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరి అభిప్రాయం కూడా ఇలానే ఉంది. అందుకని నేను మీ అందరి ముందు ఇంత పబ్లిక్గా చెప్తున్నాను ఈ మాట. బడికి రెగ్యులర్గా పిల్లల్ని పంపించటం, నాట్ ఓన్లీ 10th, ఆల్ ద క్లాసెస్. సో ఇది ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఫర్ విచ్ రీజన్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు బి అబ్సెంట్ టు ద స్కూల్ వితౌట్ కమింగ్ ఓర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆల్సో. ఇది మన నిర్లక్ష్యానికి పరాకాష్ట. అది విద్యార్థిదా, పేరెంట్దా, అది మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఫర్ ఎ పెట్టి రీజన్ దానికి పిల్లలు బడికి అబ్సెంట్ కావటం. ఇందువల్ల ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ఎగ్జామినేషన్ సిస్టంలో పిల్లలు పాఠం వినటం కారణంగా చాలా ఎక్కువ ఆన్సర్స్ చేయగలరు, రాదర్ దాన్ జస్ట్ రీడింగ్ ది నోట్స్ ఆర్ గైడ్ ఆర్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇది బాగా కనిపిస్తూ ఉంది. అందువల్ల దయచేసి దీని విషయంలో ఒకసారి కొంచెం శ్రద్ధ తీసుకోమని పేరెంట్స్ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇట్స్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. ఈ ప్రయత్నం చేయండి. ఇందాక ఒక 2 స్కిట్స్ జరిగాయి. పర్యావరణాన్ని రక్షించుకోవటం. ఇప్పుడు బహుశా మనందరం కూడాను ఒక రకంగా మానసికంగా కొంచెం భయపడుతూ ఉండవచ్చు. రేపు పొద్దున మార్చి ఎట్లా ఉండబోతుంది, ఏప్రిల్ ఎట్లా ఉంటుంది, మేలో మనం ఉంటామా ఉండమా అని. ఎందుకంటే దాని యొక్క వాతావరణం యొక్క మార్పు కనపడుతూనే ఉంది. కొంచెం ఎండ యొక్క తీవ్రత పెరుగుతూనే ఉంది. అప్పుడు మనకు అనిపిస్తుంది పురిటి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అన్నట్టుగా ఒక మాట ఉంది. తల్లి పిల్లల్ని కనేటప్పుడు బాధపడుతుందట, అమ్మో బాబోయ్ ఇంత నరకం మళ్ళీ అనుభవించడం కష్టమని. చాలామంది తల్లులు ఉన్నారు కాబట్టి.
శ్మశాన వైరాగ్యం కూడా అంతే ఉంటుంది. శ్మశానానికి వెళ్ళిన తర్వాత మనందరికీ బోల్డంత వైరాగ్యం ఉంది, జీవితం వెధవ జీవితం అని. కానీ మళ్ళీ మనం అవే దుర్మార్గ పనులు చేస్తాం, అది వేరే విషయం, వదిలేసేయండి. అలానే ఈ వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు వీటన్నిటికీ మన ఆలోచనని ఒకసారి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది, మన పిల్లలకి అందించాల్సిన అవసరం ఉన్నది. ఇది కూడా నేను మీ ముందు విన్నవించుకుంటున్నాను. అప్లికేషన్, రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. కాబట్టి ఏం చేస్తే బాగు అనే దాంట్లో ఒకటి మనం చేతనైందే, ప్రతిరోజు మనం చేయగలిగిందే ఒకటి, నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేద్దాం. అలవాటు చేయండి దయచేసి పిల్లలకి, మీరు అలవాటు చేయండి. మన ఇళ్లలో సాధ్యమైనంత వరకు ఎంత అవసరమో అంతవరకే మనం నీటిని వాడుకోవటం, అనవసరంగా నీటిని పారబోసేటువంటి ఒక విషయాన్ని కొంచెం మానుకోవటం. అట్లానే పిల్లల పుట్టినరోజు నాడు చాక్లెట్స్ పంచాలనేటువంటి ఒక ఆలోచన చేసిన దానికంటే మేమైతే వచ్చే సంవత్సరం నుంచి ఆ పని చేయబోతున్నాము. ఎవరి పిల్లల పుట్టినరోజు నాడైనా ఆ పిల్లలకు ఒక చెట్టు ఇచ్చి పంపించదలుచుకున్నాం మేము. దాన్ని సంరక్షించండి చాలు, స్కూల్ నుంచి జరగబోయేటువంటి ఒక పని అది. దాన్ని దయచేసి సంరక్షించండి. మన ఇంట్లో ఎక్కడో ఒక చోట కుండీలో అయినా సరే. ఇప్పటి వరకు స్కూల్లో పుట్టినరోజు నాడు వాళ్ళకి మన స్కూల్ నుంచి ఒక పెన్నో పెన్సిలో ఇస్తున్నాం, బర్త్డే విషెస్. కానీ రేపు పొద్దున రాబోయే అకాడమిక్ ఇయర్ 2026 and 27 ఆన్వర్డ్స్ ప్రతి సంవత్సరము ఆ పుట్టినరోజు జరుపుకోబోయే విద్యార్థికి అందరికీ ఒక మొక్కని ఇద్దామని అనుకుంటున్నాము. ఆ మొక్కని ఆ పిల్లల చేత మళ్ళీ తన పుట్టినరోజు వచ్చేంత వరకు జాగ్రత్తగా రోజు ఒక చెంబె నీళ్ళలో పోస్టెట్గా చేయించండి చాలు. దానివల్ల ఎంత పెద్ద మార్పు తర్వాత వస్తుందో అలానే ఇంకా ఏదైనా ఒక చిన్న పని చేయించగలిగితే చేయండి. అది ఈ సంవత్సరము ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను ఒక చిన్న అప్లికేషన్ పెడుతున్నాను. దయచేసి దాన్ని సంరక్షించే బాధ్యత మాత్రము పేరెంట్స్గా మీరు చూడండి. వచ్చిన తర్వాత అక్కడ పెట్టారు అది ఏమైంది అనేది కాకుండా దాన్ని కొంచెం సంరక్షించేటువంటి ఒక ఆలోచన. ఇది కొంత మన వైపు నుంచి మొదలు పెడదాం. ఆ తర్వాత మార్పు నెమ్మదిగా ఒకేసారి మొత్తం అంతటిని మనం మార్చగలుగుతామని కాదు. ఇకపోతే ఈ 25 సంవత్సరాల కాలంలో భారత్ పబ్లిక్ స్కూల్ అనేక రకాలైనటువంటి నేను పెద్దగా కొద్దిగా చెప్పదలుచుకున్న విషయాలైతే అనేక రకాలైన విజయాల్ని సాధించింది. చాలా గర్వంగా చెప్పుకోగలను నేను. సుమారుగా ప్రతి సంవత్సరము మన దగ్గర నుంచి 10th పాస్ అయినటువంటి ఒక బ్యాచ్లో చూసుకుంటూ వచ్చినట్టయితే 2000 నుంచి మొదలుపెట్టేసి సుమారుగా 2020 వరకు ఆలోచించిన ప్రతి బ్యాచ్లోనూ కనీసం 2 ఎట్ అన్ యావరేజ్ 2 డాక్టర్స్ ఉన్నారు కంప్లీట్ చేసినట్టు వాళ్ళు. అలా కరోనా సమయంలో ఒక ప్రయత్నం చేశాం, కొంతమంది పేర్లు రాశాం. ఆ రోజుల్లో మనందరికీ వైద్యం చేయించడం కోసం, వైద్యం చేసుకోవడం కోసం కొంచెం ఇబ్బంది ఉండడం కారణంగా, బయటికి వెళ్ళలేని స్థితి కారణంగా ఒక ప్రయత్నం చేద్దాం అనుకుని ఎంతమంది మన ఓల్డ్ స్టూడెంట్స్ మెడిసిన్ కంప్లీట్ చేసి ఆ వృత్తిలో ఉన్నారో వాళ్ళ పేరు రాశాం. ఇట్స్ ఎ వండర్ టు మీ ఆల్సో. నిజం చెప్పాలంటే కరోనా నాకు అదొక పని పెట్టింది. ఆ పనిలో నేను నేర్చుకుంది చాలామంది స్టూడెంట్స్ని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కరోనా సమయంలో ఒక దాని మెడికల్ ఎయిడ్, వైద్యపరమైన సహాయాన్ని అవసరమైన వాళ్ళకి అందించడం కోసం కావాల్సిన ఒక ప్రయత్నం చేయగలిగాం. కొంతమంది అయితే ఆ సమయంలో అప్పుడు వలస కూలీలు వెళ్తూ ఉంటే ఆ వలస కూలీలు వెళ్తున్న వాళ్ళకి ఆహార పొట్టాలు ఇచ్చే ఒక ప్రయత్నం చేశాం. ఆ రోజున విద్యార్థులు తమంతట తాముగా వాళ్ళు డొనేట్ చేసి సహకరించారు. అలా భారత్ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు చాలామంది వాళ్ళ చదువులు పూర్తయిన తర్వాత కూడాను కేవలం చదువు పూర్తయిపోలేదు, ఆ రకంగా సంస్కారం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.